ఫిబ్రవరి 25, 2025 ఉదయం సుమారు 5:30 గంటలకు బస్ డిపోలో పూణే. అక్కడ ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. సితారా జిల్లాలో తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది. బస్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ సమయంలో గాడే ఆమెను తప్పుదారి పట్టించి ఖాళీగా ఉన్న శివసాహి ఏసీ బస్సులోకి తీసుకువెళ్లి అక్కడ ఆమెను అత్యాచారం చేశాడు. పోలీసులు గాడేని పట్టుకోవడానికి 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గాడే గురించి సమాచారం ఇచ్చిన వారికి దాదాపు ₹1,00,000 బహుమానం ప్రకటించారు. సుమారు 75 గంటల అనంతరం ఫిబ్రవరి 28, 2025 ఉదయం 1:30 గంటలకు గాడేను అరెస్ట్ చేశారు. శుక్రవారం గుణత గ్రామంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గాడేపై చోరీ, దోపిడీ, గొలుసు లాక్కొని వెళ్లటం 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గాడేకి ఒక కొడుకు, ఒక తండ్రి మాత్రమే ఉన్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ అన్ని బస్టాండ్లు మరియు డిపో భద్రతను సమీక్షను ఆదేశించారు. అంతేకాదు ఈ సంఘటన జరిగిన డిపోలో పనిచేస్తున్న 23 భద్రతా గార్డులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పూణే నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు మహిళల భద్రతపై చర్చను మళ్ళీ మనం మాట్లాడుకునేటట్టు చేసింది. కానీ ఇది ఎంతకాలం? ఈ దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎలా తెలుస్తుంది? పాపం జరిగిన తర్వాత కదా వాళ్ళకి తెలిసేది. అందుకే ఈ నా కొడుకుని బహిరంగ ఉరితీస్తే ఇంకొకటి ఇలా చేయడానికి భయపడతాడు, ఉచ్చ పోసుకుంటాడు. దొంగ నా కొడుకులు గుట్కాలు తినటం, పాన్ పరకాలు తినటం, ఇష్టం వచ్చినట్టు తాగటం, ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా పెళ్ళాం బిడ్డలు నేర్పించడం, ఇలా అమ్మాయిలు కనబడితే ఇలా చేయటం. ఈ నా కొడుకుని బహిరంగ కాల్చి చంపేస్తేనే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండవు. సో ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ నా కొడుకుని ఏం చేయాలో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాదు ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నాగార్జున దేవశెట్టి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.